ఓం శ్రీ మాత్రే నమః. కర్కాటక రాశి వారి జీవితంలో అద్భుతమైన మార్పులు. 2026 ఫిబ్రవరి నెల పూర్తి అయ్యేలోపు మీ జీవితానికి టర్నింగ్ పాయింట్ రాబోతోంది. మీరు ఈ వీడియోని మాత్రం మిస్ కావద్దు. అసలు ఈ కర్కాటక రాశి వారి లైఫ్ ఏ విధంగా ఉండబోతోంది, వీరి జీవితంలో కలగబోయే పూర్తి పరిణామాలు మార్పులు ఏ విధంగా ఉంటాయి, వీరి విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో కర్కాటక రాశి వారికి కాలం కలిసి రాబోతోందా లేదా అన్ని విషయాలు కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. నెంబర్ 1 వశీకరణ మాంత్రికుడు గురూజీ అర్జున్ రాజు గారు. ఎక్కడి వారికైనా ఒక్క ఫోన్ ద్వారానే వెంటనే పరిష్కారం చెప్పబడును. స్త్రీ పురుష వశీకరణం, ప్రేమ, పెళ్లి, సంతానం, వ్యాపారం, కుటుంబ సమస్యలు, భార్యాభర్తల గొడవలు, గృహం, స్థలం సమస్యలు, కళ్యాణ దోషాలు పరిష్కరింపబడును. దుష్ట శక్తులు తీయబడును. నాగదోషం తీయబడును. మీరు కోరుకున్న వారిని మీ వద్దకు చేర్చాలా పూజలో చూడబడును. నాగబంధన, గుప్త నిధుల వలన మీ కుటుంబంలో సమస్యలు ఏర్పడుతున్నాయా? లంకె బిందుల కొరకు గురువు గారిని సంప్రదించండి. గురువు గారి ఫోన్ నెంబర్ 8096448525. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కర్కాటక రాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం. పునర్వసు 4వ పాదం, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు కర్కాటక రాశికి చెందుతారు. ఎండ్రకాయ లేక పీత అనబడే జలచరము ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది. ఈ రాశి చక్రంలో 4వది. కర్కాటక రాశి వారికి రాశ్యాధిపతి చంద్రుడు. చంద్రుడు మనఃకారకుడు కావున వీరి మనస్తత్వం అనేది చాలా సున్నితంగా ఉంటుంది. మంచి పనులు చేయాలి అనేటటువంటి తపన కూడా ఈ రాశి వారిలో అధికంగానే ఉంటుంది. ఈ కర్కాటక రాశి జాతకులకు వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో అప్రమత్తత చాలా అవసరం. తెలివితేటలతో వ్యవహరిస్తే కీలకమైన పనులు సకాలంలో పూర్తి అవుతాయి. ఒత్తిడిని నియంత్రించాలి. కుటుంబ సభ్యుల సలహా ఉపయుక్తం అవుతుంది. లక్ష్మీ గణపతి స్తోత్ర పారాయణం శ్రేయస్సును ప్రసాదిస్తుంది. మనోబలంతో ముందుకు సాగితే విజయ అవకాశాలు మెరుగుపడతాయి. శ్రమకు తగిన ప్రతిఫలం మీకు దక్కుతుంది. ముఖ్యమైన విషయాల్లో శాంతంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే మేలు. కుటుంబ సభ్యుల సహకారం తోడ్పడుతుంది. ఉద్యోగంలో క్రమశిక్షణ అవసరం. వ్యాపారంలో వివాదాలకు తావివ్వకుండా నడుచుకోవాలి. ధర్మబద్ధమైన నిర్ణయాలు మిమ్మల్ని కాపాడుతాయి. వారం చివరిలో ఉపశమనం లభిస్తుంది. నవగ్రహ స్మరణ మీకు ఎంతగానో మేలు చేస్తుందని కూడా చెప్పడంలో సందేహం అయితే లేదు. ఈ కర్కాటక రాశి వారికి ఈ ఫిబ్రవరి నెల చాలా అనుకూలమైనటువంటి నెలగా కూడా చెప్పవచ్చు. మీరు ఏదైతే కావాలని కోరుకున్నారో అది మీకు ఈ సమయంలో దక్కబోతోంది. అన్ని విధాలుగా కూడా మీకు అనుకూలత అనేది ఏర్పడిపోతుంది. కొన్ని విషయాల్లో తగిన జాగ్రత్తలు అయితే పాటించాల్సిన అవసరం కూడా మీకు కనబడుతోంది. ఈ కర్కాటక రాశి వారికి ఈ ఫిబ్రవరి నెల వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి, వీరికి అదృష్టమా దురదృష్టమా అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ రాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయంలో ఇప్పటి వరకు కూడా మీరు పడిన కష్టాల నుండి విముక్తి అయితే రాబోతోంది. కళలో కూడా ఊహించలేనటువంటి అద్భుతాలు మీరు ఈ సమయంలో ఖచ్చితంగా చూడవచ్చు. ఈ నెల గడిచే కొద్దీ గ్రహాలు ఎంతో ఇంట్లోకి మారుతున్నందున కొద్దీ కార్యాలయంలో రాజకీయాలు పెరిగే అవకాశం కనిపిస్తోంది. మీరు ప్లాన్ చేసిన పనులలో ఆటంకాలు ఏర్పడవచ్చు. అయితే పరిశోధన, ఇన్సూరెన్స్, ఆడిటింగ్ లేదా జ్యోతిష్య రంగాల్లో ఉన్నవారికి సమయం చాలా బాగుంటుంది. కొత్త విషయాలను లోతుగా అన్వేషించడంలో మీరు విజయం సాధిస్తారు. ఇతరుల ఆఫీసులో జరిగే అనవసరమైన చర్చలకు దూరంగా ఉండడం మేలు. ఆర్థికంగా ఇది ఒక సవాల్తో కూడినటువంటి మాసంగా చెప్పవచ్చు. ధనస్థానంలో కేతు ఉండడం వల్ల పొదుపు చేయడం కష్టంగా అనిపించవచ్చు. 12వ ఇంట్లో గురువు కారణంగా ఆరోగ్యం, ఆధ్యాత్మిక పనులు లేదా ప్రయాణాల కోసం ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి. మీ చేతిలో డబ్బు జారిపోతున్నట్లుగా కూడా మీకు అనిపించవచ్చు. కానీ 8వ ఇల్లు బలంగా ఉండడం వలన ఆకస్మిక ధనలాభానికి అవకాశం ఉంటుంది. వారసత్వ ఆస్తి, ఇన్సూరెన్స్ క్లెయిమ్లు లేదా పన్నుల వాపసు ద్వారా డబ్బు అందుకోవచ్చు. స్టాక్ మార్కెట్ రంగాల్లో ఉండేవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. అంచనాలు తలకిందులు కావచ్చు. ముఖ్యంగా ఈ నెల చివరిలో రిస్క్ తీసుకోకపోవడమే మేలు. ఆరోగ్య విషయంలో మీరు ఈ సమయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి. అష్టమ స్థానం దీర్ఘకాలిక వ్యాధులు మరియు ప్రమాదాలను సూచిస్తుంది. సూర్యుడు, రాహువు, బుధ, శుక్రులు ఇక్కడే ఉండడం వల్ల ఇన్ఫెక్షన్లు, జ్వరాలు లేదా జ్ఞానేంద్రియ సంబంధిత సమస్యలు కూడా ఏర్పడే అవకాశం కనిపిస్తోంది. ఫిబ్రవరి 23న కుజుడు అష్టమ స్థానంలోకి ప్రవేశించి రాహుతో కలిసి అంగారక యోగాన్ని కలిగిస్తాడు. ఇది ప్రమాదాలు, గాయాలు లేదా ఆకస్మిక శస్త్రచికిత్సలకు దారి తీయవచ్చు. వాహనాలను నడిపేటప్పుడు పదునైన వస్తువులతో పనిచేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా సరే ఆరోగ్య సూచన అనేది కనిపిస్తే
వెంటనే వైద్యుడిని సంప్రదించాల్సి ఉంటుంది. సంబంధ బాంధవ్యాల్లో తీవ్రత కూడా కనిపిస్తుంది. ఈ నెల మధ్య వరకు సూర్యుడు మరియు కుజుడేయడం ఇంట్లో ఉండడం వలన దాంపత్య జీవితంలో ఘర్షణలు రావచ్చు. మీ భాగస్వామి మీపైన అధికారాన్ని చెలాయించడానికి ప్రయత్నం చేయవచ్చు. ప్రశాంతంగా ఉండడం ద్వారానే ఈ గొడవలను మీరు నివారించవచ్చు. గ్రహాలన్నీ 8వ ఇంట్లోకి మారాక అత్తమామలతో లేదా తోడళ్ళు వదినలతో ఆస్తి సంబంధిత చర్చలు వచ్చే అవకాశం ఉంటుంది. మీ భాగస్వామికి ఏదైనా కష్టం వచ్చినప్పుడు మీరు అండగా నిలబడితే మీ బంధం మరింతగా బలపడుతుంది. మాట తూలడం వలన కుటుంబంలో గొడవలు పెరగవచ్చు కాబట్టి మాట్లాడేటప్పుడు సంయమనం పాటించాలి. విద్యార్థులకు ఈ నెల ఏకాగ్రత విషయంలో కొంత ఇబ్బందిగా ఉంటుంది. పరీక్షల విషయంలో తెలియని భయం లేదా ఆందోళన కలగవచ్చు. అయితే పిహెచ్డి, రీసెర్చ్, సైకాలజీ లేదా వైద్య విద్య అభ్యసించే వారికి మాత్రం అద్భుతమైన పురోగతి కనిపిస్తోంది. లోతైన విషయాలను అర్థం చేసుకోవడంలో మీ యొక్క మేధస్సు చురుగ్గా పనిచేస్తుంది. ఏదైనా సరే క్లిష్టమైన సమస్యను పరిష్కరించడంలో మీరు సఫలమవుతారు. కాలేజీ, రాజకీయాలకు దూరంగా ఉండి మీ యొక్క లక్ష్యంపైన దృష్టి పెట్టడం ముఖ్యం. అష్టమ స్థాన దోషాన్ని తగ్గించుకోవడానికి మరియు ఆరోగ్యం కోసం ఈ పరిహారాలైతే మీరు ఖచ్చితంగా పాటించాలి. దుర్గాదేవి ఆరాధన. అష్టమ రాహు వలన కలిగే సమస్యలు తగ్గడానికి దుర్గాదేవిని పూజించండి. ఓం దుమ్ దుర్గాయ నమః అనే మంత్రాన్ని జపించండి. ఆరోగ్యం కోసం ప్రతిరోజు 108 సార్లు మహామృత్యుంజయ మంత్రాన్ని పఠించండి. ముఖ్యంగా ఫిబ్రవరి 13 తర్వాత ఇది చాలా అవసరం. శనివారం రోజున పేదలకు దుప్పట్లు లేదా నలుపు రంగు దుస్తులను దానం చేయండి. ఇది శని మరియు రాహుల శాంతికి తోడ్పడుతుంది. ఇది ఒక ముఖ్యమైనటువంటి పరిహారం. వాహనంలో గణపతి విగ్రహాన్ని ఉంచుకోండి మరియు గణపతి విగ్రహాన్ని ఫిబ్రవరి 23 తర్వాత వేగంగా వాహనాలు నడపడం మానివేయండి. చూశారు కదండి, ఈ యొక్క కర్కాటక రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా. ఇక ఈ కర్కాటక రాశి వారి యొక్క గుణగణాలు కూడా ఏ విధంగా ఉంటాయో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. కర్కాటక రాశిలో జన్మించిన వారి మనసు పరిపరి విధములుగా ఉంటుంది. కొంతకాలం ఉత్సాహము, ఆశ, సంతోషము వెల్లివిరుస్తుంది. మరి కొంతకాలము విషాదము, నిరాశ, దిగులు కలుగుతుంది. రాశి వారిని నమ్మించి మోసం చేయటం చాలా సులభమైతే వీరు ప్రశాంతంగా ఆలోచిస్తే ఎదుటివారి మనోభావాలను కూడా వీరిట్టే పసిగడతారు. కర్కాటక రాశి వారికి చురుకుతనం ఎక్కువ అయితే దీని అందుకు కూడా ఒక స్థిరమైన అభిప్రాయం అయితే వీరికి ఉండదు. ఎవరితో కలిసి ఉంటే వారి స్వభావంకు తగ్గట్లుగా వీరు ప్రవర్తిస్తారు. వీరికి జ్ఞాపక శక్తి చాలా అధికంగా ఉంటుంది. చిన్నతనంలో జరిగిన సంఘటనలో కలిసి తిరిగినటువంటి మనుషులను కూడా వీరు స్పష్టంగా గుర్తుంచుకుంటారు. అయితే వీరిలో ఉన్న ప్రధాన లోపం ఏ పనిని కూడా సొంతంగా చేసుకోలేరు. అయితే వేరొకరి ప్రోత్సాహం ఉంటే ఎంతటి కానీ కర్మలైనా సరే వీరు చేయగలుగుతారు. వీరికి నచ్చిన వారి కోసం వాళ్ళ సంపదను, ధనాన్ని, వస్తు సంపదను, తమ సమస్తాన్ని సమర్పించుకుంటారు. వీరికి నష్టము కలిగిన, అనారోగ్యము కలిగిన ఏమాత్రము లెక్క పెట్టకుండా సహాయం చేస్తారు. ఇతరుల బాధ్యతలు నెత్తి మీద పెట్టుకుని స్వభావం వీరు కలవారుగా ఉంటారు. మీరు ఎక్కువగా ప్రయాణం చేసే వృత్తులు అందు స్థిరపడతారు. అనగా వాహనములు, నౌకలు, విమానములు, రైలు బండ్ల పైన తిరిగే వృత్తుల్లో వీరు రాణిస్తారు. టూరింగ్ ఏజెంట్లు, టూరిస్ట్ సంఘ నిర్వాహకులు, ఔషధం ఏజెంట్లు ప్రచారం చేయవారు కానీ వీరు నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు. నీటిపై ఎగుమతి దిగుమతి వ్యాపారాలు, ధాన్యము, వస్త్రములు, తినుబండారాలు, పానీయములు వీరికి బాగా కలిసి వస్తాయి. చూసారు కదండి, కర్కాటక రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.